సరే, ఇది చూడండి. ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇండిపెండెంట్లీ, ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ది ప్రొజెక్షన్ లైన్. అంటే ప్రొజెక్షన్ ఎలా ఉందో అట్లానే మూవ్ అవుతుంది, కానీ నాకు ఈ సైడ్కి రావాలి అంటే రావదు. రాదంటే మనం ఏం చేస్తాం, మనం దీన్ని ఐసోలేట్ చేయడానికి ఉండవు ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తామంటే మూవ్, వీ హ్యావ్ టు డూ వన్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ క్రియేట్ వ్యూ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ రిఫరెన్స్ వ్యూ. క్రియేట్ వ్యూ ఇండిపెండెంట్ ఫ్రమ్ రిఫరెన్స్ వ్యూ. అండ్ ఎలా రిఫరెన్స్ వ్యూకి ఇండిపెండెంట్ చేస్తామంటే మీరు రైట్ క్లిక్ చేసుకోండి దీని మీద. వ్యూ పొజిషనింగ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, పొజిషన్ ఇండిపెండెంట్లీ ఆఫ్ రిఫరెన్స్ వ్యూ అని క్లిక్ చేయండి మీరు. ఇంకా అది ఇండిపెండెంట్ అయిపోతుంది. ఇండిపెండెంట్ చేస్తే ఇట్లా విధంగా వస్తుంది అన్నమాట. మీకు ఎప్పుడైనా సెక్షన్స్, ఎక్కువగా సెక్షన్స్ ఇట్లాంటి ఆర్టిలర్స్ చేసేటప్పుడు చేస్తాం మనం. సరే, నెక్స్ట్ ఇంకా వ్యూ చెప్తాను. ఇంకా వ్యూస్ ఏమున్నాయి. నెక్స్ట్ వ్యూస్ అయిపోయింది, ప్రొజెక్షన్ వ్యూస్. నెక్స్ట్ సెక్షన్ వ్యూస్. హౌ టు డూ సెక్షన్ వ్యూస్, యూ విల్ సీ. సెక్షన్ వ్యూస్ ఎలా చేయాలి ఏంది. సెక్షన్ వ్యూస్లో రకరకాల సెక్షన్ చెప్పానా, ఏముంటాయి అవి. ఆఫ్సెట్, అలైన్ సెక్షన్, ఇందులో చాలా ఉన్నాయి. సెక్షన్ కట్ ఉంటుంది. సెక్షన్ కట్కి సెక్షన్ డిఫరెన్స్ ఏంటి, సెక్షన్ వ్యూకి వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెక్షన్ కట్ అండ్ సెక్షన్ వ్యూ. ఏంటి ఏమైంది. ఏ సరే, టైటిల్ పెట్టట్లేదు, డైరెక్ట్ తీసుకుంటున్నా. ఓకే, టైటిల్ పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంది. మీకు కావాలంటే చేసుకోవచ్చు, టైటిల్ బ్లాక్ పెట్టుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే వ్యూ క్రియేట్ చేస్తాను. ప్రొజెక్షన్ వ్యూ ఫ్రంట్ వ్యూ అని పెట్టేసి ఐఎమ్ సెలెక్టింగ్ ది ఫ్రంట్ వ్యూ ఫర్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ యాజ్ ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా. పెద్ద అయిపోయింది, నేను షీట్ చేంజ్ చేస్తాను కాస్త. ఓకే, ఎప్పుడైనా సరే మీరు వ్యూస్ తీసుకునేటప్పుడు బెటర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ప్రాపర్టీస్లో ఇలా రెఫరెన్సెస్ పెట్టుకోండి. సెంటర్ లైన్, యాక్స్ లైన్ పెట్టేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇలా సెంటర్ లైన్, యాక్స్ లైన్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. సరే, ఇవన్నీ కొంచెం మిస్ మ్యాచ్ అయినాయి, నో ప్రాబ్లం. ఇలా పెట్టుకున్నాం. సో సెక్షన్ ఎలా చేస్తాము, సెక్షన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డూ వన్ థింగ్. సరే, ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి, బయట చేస్తాను కాస్త. సెక్షన్స్ కదా వచ్చినాయి కదా. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఆఫ్సెట్ సెక్షన్. ఆఫ్సెట్ అంటే హారిజాంటల్ ఆర్ వెర్టికల్గా మూవ్ చేయాలి ప్లేన్ని. అంటే ఏం చేస్తాం, సపోజ్ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ దేర్ టు హియర్. ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు డబుల్ క్లిక్ చేయండి, అంతే. డైరెక్ట్గా డబుల్ క్లిక్ అంటే దీనికి డ్రా చేయడానికి ఇంకో ప్రొఫైల్ తీసుకుని డ్రా చేయడం గట్టే ఉండవు. ఇలా డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే చాలు. మీరు అక్కడ ప్రొఫైల్ తీసుకొని ఆ ప్రొఫైల్ గైడ్ని ఎలా ఫాలో చేయాలి అవసరం లేదు. మీరు డైరెక్ట్ డబుల్ క్లిక్ చేస్తే విధంగా వస్తుంది. ఇది సింపుల్ ఆఫ్సెట్. సపోజ్ నేను హారిజాంటల్ వెర్టికల్గా మూవ్ చేయాలి ఒకేసారి అనుకోండి. నువ్వు ఎలా కాకుండా సపోజ్ దీన్ని ఎడిట్ చేస్తున్నాను నేను, హారిజాంటల్ వెర్టికల్గా మూవ్ చేయాలి నేను. ఎడిట్ చేసుకున్నాం అనుకో, ఎడిట్ అంటే ఎలా చేస్తాను, డబుల్ క్లిక్ చేయండి దీని మీద. డబుల్ క్లిక్ చేసేటప్పుడు విండోలో వస్తుంది, సెక్షన్ విండో అనేది. అందులో ఒక ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ సైడ్లో ఏముంది, ఇది రీప్లేస్ ప్రొఫైల్ ఇన్వర్ట్. ఇన్వర్ట్ అంటే డైరెక్షన్ చేంజ్ చేయడం. అది ఉంది, డైరెక్ట్ చేంజ్ అవ్వదు. ఇక్కడ ఇన్వర్ట్ ఇక్కడ చేసుకోవాలి, లేకపోతే ప్రొఫైల్ రీప్లేస్ చేయాలి. అంటే ఏంటి, నేను డ్రా చేస్తాను ప్రొఫైల్ని ఒకటి. సపోజ్ ఈ సెంటర్కి రావట్లేదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ సెంటర్ రావట్లేదు అనుకోండి, ఇక్కడ రావట్లేదంటే సెంటర్ సెలెక్ట్ చేసుకొని
రైట్ క్లిక్ చేసుకొని యూ హావ్ టు యూజ్ కాన్సెంట్రిక్, ఇలాగ మనం కాన్సెంట్రిక్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇలా వచ్చింది, దీన్ని కూడా ఏదో హారిజాంటల్ వెర్టికల్ పెట్టుకొని ఇలా చేస్తున్నాను సార్ అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అక్కడ సెంటర్ రావట్లేదు అనుకోండి, నో ప్రాబ్లం. ఇలా డబుల్ క్లిక్ చేసుకొని ఓకే నాకు ఇలా సరిపోయింది. సపోజ్ ఇన్వర్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇలా ఇన్వర్ట్ ఇక్కడ చేసుకోండి, ఇన్వర్ట్ అయిపోతుంది, చేంజ్ అయిపోయింది డైరెక్షన్. అయిపోయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోతే అప్పుడు సెక్షన్ మారిపోతుంది. చూసారా సెక్షన్ మారిపోయిందా లేదా, చేంజ్ అయింది లేదా? అంటే ఏంటి, ఉన్న సెక్షన్ చేంజ్ చేశాను నేను వితౌట్ డిలీటింగ్ ది సెక్షన్ వ్యూ. అలా చేంజ్ చేస్తాను. సపోజ్ నాకు ఇది కాసా డైరెక్షన్ చేంజ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ సెక్షన్, ఇది ఆఫ్ సెట్. సపోజ్ వద్దనుకోండి డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేస్తే మొత్తం సెక్షన్ లైన్స్ సెక్షన్ అంతా పోతుంది. సపోజ్ ఇప్పుడు నేను అలైన్ చేస్తున్నా. అలైన్ అంటే ఏంటి, యాంగులర్గా కట్ చేయాలి. సపోజ్ యాంగులర్ కట్ చేసాం అనుకోండి, ఈ రిఫరెన్స్ పైన పోవాలి మీరు. అదేందా, గాల్లో పెడితే కుదరదు, రిఫరెన్స్ అయితే మీకు ఈజీ అవుద్ది. ఒక సెంటర్ రావాలనుకోండి, హ్యావ్ టు యూజ్ రైట్ క్లిక్ చేస్తే కాన్సెంట్రిక్ వస్తుంది. ఇలా నేను ఈ లైన్ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత దీనికి అలాగా దానికి అటాచ్ అయింది కదా ఇక్కడ పైన, అటాచ్ అయినప్పుడు డబుల్ క్లిక్ చేసేసేయండి. హ్యావ్ టు డూ డబుల్ క్లిక్ లైక్ దిస్ ఈజ్ అలైన్డ్. ఇది అలైన్డ్ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ కట్ చూద్దాం. సెక్షన్ కట్ ఏంటి, ఎలా ఉంటుంది అర్థమైందా? మీ సెక్షన్ కట్ అందులో ఉన్నాయా? అట్టుందా, ఎలా చేస్తారు మీరు అందులో? సరే ఇందులో చూద్దాం మరి. అందులో లోపలికి వెళ్ళావు నువ్వు, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు అందులో. ఇక్కడికి వెళ్దాను నేను. ఏమి ఏటే డెప్త్కి వెళ్దామా? డెప్త్కి వెళ్దాం 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 అందుకు వెళ్దాం. ఆ డెప్త్ ఈ డెప్త్ అన్ని డెప్త్ చూసేద్దాం మనం. సరే సరే, దిస్ ఈజ్ నోన్ యాజ్ సెక్షన్ కట్. అంటే ప్లేన్కి ఎక్కడైతే ఇన్సెక్ట్ అవుతుందో ఆ పోర్షన్మే కనిపించేది సెక్షన్ కట్. ఇంక ఎలా అయింది కూడా అలాగే ఉంటుంది, మనం యాంగులర్ కట్ చేయాలి. ఏమా బాగాలేదా? బాగాలేకపోవడం ఏంది, ఇక్కడ ఏదైతే ప్లేన్కి ఇలా మూవ్ చేసేటప్పుడు ఏదైతే ఇంటర్సెక్ట్ అయిందో కనిపించదు బ్యాక్గ్రౌండ్. సెక్షన్ కట్ అంటే అలాగే ఉంటుంది. ఇదేమన్నా బాగుండడానికి బాగాలేపు సినిమా ఏంటేమన్నా? నేనే పెళ్లి చూపుకి వెళ్ళాము మనం ఏమన్నా? ఇది బాగుంది, అమ్మాయి బాగోలేదని చెప్పడానికి ఏం లేదు కదా. సరే ఈ విధంగా మనం చేస్తాం, అర్థమైంది కదా. సరే ఈ సెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి తీద్దాం. ఇదేంటి బయటికి తీస్తే దీస్ ఆర్ నోన్ యాజ్ డీటెయిల్ వ్యూ. అంటే ఏంటి, ఎన్లార్జింగ్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ ది పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది ఏరియా, అంతే కదా. అట్లా ఏరియాని పర్టికులర్ పోర్షన్ మ్యాగ్నిఫై చేసి సెపరేట్గా చూపించాలి. యూ హ్యావ్ టు షో ఇట్ దమ్ సెపరేట్లీ. అంటే ఎలా చూపించాలి ఏంది చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ డీటెయిల్ మీరు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ సపోజ్ నేను డీటెయిల్ చేస్తాను అనుకోండి, వచ్చిందా రాలేదు, ఏముంటుంది అక్కడ? యాక్టివ్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి, వ్యూని డబుల్ క్లిక్. సూపర్ అమ్మా, నువ్వు క్యాచ్ చేసావు బాగా. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది, యాక్టివ్ అయింది. సపోజ్ దీని ఒక్క పోర్షన్ కావాలి నాకు అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ డీటెయిల్ వ్యూ. ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఇలా క్లిక్ చేసుకుంటే చాలు. ఇలా పెట్టాను, ఇలా వచ్చింది, ఇది డీటెయిల్ వ్యూ. అర్థమైందా? దానికి డబుల్ వస్తుంది స్కేల్. అంటే ఇవన్నీ సింపుల్ క్రియేట్ అవుతాం ఇక్కడ, అర్థమైందా? మీరు కష్టపడక్కర్లేదు, డైరెక్ట్గా లైన్స్ పెట్టుకొని అందులో ప్రొఫైల్ డ్రా చేసి దా ప్రొఫైల్లోనే నేను సెక్షన్ చేస్తానంటే ఎన్ఎక్స్ లాగా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. ఏమేమి ఓకే. నెక్స్ట్ వన్ ఏంటిది, ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏంటి, సర్కిల్ డ్రా వచ్చింది కదా, సర్కిల్ కాకుండా నేను ఒక షేప్తో క్రియేట్ చేస్తున్నా. ఇట్లా ఏది ఈ విధంగా నేను క్రియేట్ చేశాను అనుకోండి, నాకు ఇంతే కావాలి పోర్షన్, మొత్తం ఏరియా అంత అవసరం లేదు నాకు, ఇట్లా కావాలంటే దట్ ఈజ్ నోన్ యాజ్ డీటెయిల్ వ్యూ ప్రొఫైల్.
డిఫరెన్స్ ఏం లేదయ్యా, ఇదేమైంది, ఒక సర్క్యులర్ ప్రొజెక్షన్ చూపించింది, ఇది నీకు కావాల్సిన షేప్లో డీటెయిల్ చూపిస్తాం. అదేవిధంగా నీకు కావాల్సిన షేప్లో చూపిస్తాం అంతే, ఇంకేం కాదు. రెండు ఒకలా ఉంటుంది అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ ఈజ్ సేమ్, బట్ హౌ యూఆర్ సెలెక్టింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అనేది డిఫరెంట్, అవుట్పుట్ మాత్రం సేమ్. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇదేంటిది, క్విక్ డీటెయిల్ యూ. వాట్ ఈస్ క్విక్ డీటెయిల్ యూ? త్వరగా అయిపోద్ది, మనం మెల్లగా జరుగుతాం మనం. క్విక్ డీటెయిల్, వాట్ ఈస్ క్విక్ డీటెయిల్ యూ? దీని గురించి చెప్పేటప్పుడు నేను ఇప్పుడు చెప్పను, బ్రేక్అవుట్ చేసినా చెప్తా. బ్రేక్అవుట్ అయినప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్తే మీకు ఏం అర్థం అది ఉండదు. అదే బ్రేక్అవుట్ చేసినప్పుడు దెన్ ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ది క్విక్ డీటెయిల్. చూద్దాం. సరే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. నెక్స్ట్ వ్యూస్ ఏంటి, డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వ్యూస్లో డీటెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇస్ క్లిప్పింగ్. క్లిప్పింగ్ అంటే ఏంటి, ఇవి అన్నీ కూడా మీరు నాకు తెలిసి ఇంజనీరింగ్ అక్కడ నేను చదవలేదు, మీరు చదివారు ఇవన్నీ? క్లిప్పింగ్ ఎటువంటి చేస్తామంటే ఇప్పుడు ఆక్సిలరీ వ్యూ ఉంది కదా ఇక్కడ, నేను ఆక్సిలరీ వ్యూ నాకు ఏది ఇంపార్టెంట్, ఈ సర్కిల్ ఒకటే ఇంపార్టెంట్, రిమైనింగ్ అవసరం లేదు కదా. అప్పుడు చూపించాలంటే ముందు వ్యూ యాక్టివ్లో ఉందో చూసుకోవాలి. వ్యూ యాక్టివ్లో ఉందా లేదు కన్నా ముందు వ్యూని యాక్టివేట్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేసుకోండి. దెన్ యూ హ్యావ్ టు యూజ్ క్లిప్పింగ్. ఇలా క్లిప్పింగ్ బయట తీద్దాము. ఇలా క్లిప్పింగ్ బయట తీసిన తర్వాత క్లిప్పింగ్ చూద్దాం. దిస్ వన్. ఓకే, సరే బాబు ఇటు చూడండి. చాలా డిస్కస్ చేద్దరు కానీ ఇప్పుడే తాగారు నీళ్ళు అందరూ వచ్చి బయట నుంచే, మళ్ళీ దాని వేస్తుంది మీకు. సరే చూడండి బాబు, ఈ క్లిప్పింగ్ చూడండి. ఇక్కడ క్లిప్పింగ్ అనేసరికి మీరు ఎక్కడ కావాలి, నాకు ఇక్కడ నుండి ఇదంతా సరే మొత్తం సెటిల్ అయిపోయింది. చూద్దాం, నాకు ఎంత పోర్షన్ కావాలంటే దట్స్ ఇట్. అర్థమైందా, అది క్లిప్పింగ్. సపోజ్ నా ప్రొఫైల్లో రావాలి, సపోజ్ ఈ షేప్ ఇలా రావాలి సార్, నేను రెక్టాంగులర్ డ్రా చేస్తాను, ఈ సర్కిల్ అంటే నాకు అర్థం కావట్లేదు అన్నారు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్, క్లిప్పింగ్ వ్యూ ప్రొఫైల్. ఇలా అర్థమైందా, అలా క్లిప్పింగ్ చేయాలి. కానీ ఎక్కడ కూడా క్లిప్పింగ్ అని నేమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. యూఆర్ నాట్ గెట్ ది ఎనీ క్లిప్పింగ్ వ్యూ నేమ్. అర్థమైందా? సరే, ఇంకా ఉంటాయి, హైలైట్ అవ్వలేదు. ఎందుకు హైలైట్ తర్వాత చూద్దాం. క్లిప్పింగ్ వ్యూ ప్రొఫైల్, క్లిక్ అనేది తర్వాత చూద్దాం దాన్ని ఎలా చేస్తాం అనేది. ఓకే, చెప్తాను, అది నో ప్రాబ్లం. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ ఆప్షన్, దట్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ వ్యూస్. బ్రేక్ వ్యూస్లో ఫస్ట్ వన్ ఏంటి, వాట్ ఈజ్ బ్రోకెన్ వ్యూ? చెప్పు, పర్లేదు చెప్పు, కరెక్టే. వీళ్ళందరూ నవ్వుతారు, అలాగే వాళ్ళందరూ నవ్వుతారు, పట్టించుకోవాలి. చెప్పు.
ఇదంతా గుర్తుపెట్టుకుంటారని అప్పుడు ఎగ్జామ్ పెట్టింది. మళ్ళీ ఎగ్జామ్ పెడతాను మళ్ళీ ఇప్పుడా ఏమి ఎగ్జామ్ పెట్టడానికి టైం ఎందుకమ్మా? స్టాఫ్ ఇస్తే చాలు. ఏం కావాలి? సరే ఎలా చేస్తాం బ్రో? కూర్చున్నానా? నువ్వు మాట్లాడు దాగు. సరే ఆ పాట తీసుకొని ఏమైందయ్యా మీకు? పోలీస్ స్టేషన్ అంటున్నారు ఏదో, ఏమైంది పోలీస్ స్టేషన్కి? చాలు బాబు, ఏదో ఒకటి ఇచ్చిన బాధ ఏంటంటే ఏదో ఏదో ఉంటుంది. పుండు పుట్టిన తర్వాత, పుండు వచ్చిన తర్వాత పులుకుతూ ఉండాలి దాన్ని, అది సమ్మగా ఉంటుంది. వచ్చిన తర్వాత తగ్గదు, వచ్చింది అది. ఏమే అలా తయారయ్యారు అందరూ. అంతే కదమ్మా, అటుంటోలే కదా అందరూ. ఆగండి బాబు, ఆగండి ఆగండి. సరే, ఇప్పుడు మనం డ్రాయింగ్లోకి వెళ్దాం. డ్రాయింగ్లోకి వెళ్ళిన తర్వాత దానికి నేను బాబు అయిపోయింది. రండి, న్యూ షీట్ తీసుకుంటా ఇక్కడ నేను. ఐఎమ్ సెలెక్టింగ్ న్యూ షీట్ హియర్. నెక్స్ట్ ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ వన్. ఇప్పుడు మనం ప్రొజెక్షన్ వ్యూలోకి వెళ్దాం. నేను రాసేయమంటారా వద్దా? కామన్ మీరు అదే చెప్తున్నా కదా. సరే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు, వ్యూ సెలెక్ట్ చేయలేదు. ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. గో టు హియర్, దెన్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మన కంపాస్ తోటి ఇలా మూవ్ చేద్దాం. చాలా మూవ్ చేస్తే వచ్చింది కదా, ఇలా క్లిక్ చేయండి.
సరే క్రియేట్ అయింది. సరే పైన రైట్ చేస్తాను కాసేపు. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ప్రాపర్టీస్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ సిలిండర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ప్రాపర్టీస్లో సెంటర్ లైన్స్ యాక్సిడెంట్స్ పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత దెన్ హ్యావ్ టు గో టు ది బ్రేక్అవుట్. అది బ్రేకింగ్ కాదు, బ్రోకెన్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. బ్రేకింగ్ వ్యూలో మీరు హారిజాంటల్ కట్ చేయాలి, వెర్టికల్ కట్ చేయాలి అని చూసుకోవాలి. వెర్టికల్ కట్ చేయాలి, ఇలా కట్ చేయాలి కదమ్మా. హారిజాంటల్ అనుకో ఇంత పోర్షన్ వస్తుంది, మధ్యలో రిమూవ్ అయిపోయి అటు ఇటు ఉంటుంది. ఇంక్లైన్గా చూపిస్తుంది రిప్రజెంటేషన్ ఇంక్లైన్గా ఉంటుంది. సరే, నేనేం చేస్తాను, ముందు రిఫరెన్స్ లైన్ ఏది మనకి యాక్సెస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. నాకు ఎక్కడి నుంచి ఇక హారిజాంటల్ వెర్టికల్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి. సపోజ్ నాకు ఇక్కడ వరకు పోర్షన్ని రిమూవ్ చేయాలి. సరే, ఇక్కడ వరకు రిమూవ్ చేయాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకొని మీరు బయటకు వచ్చి ఎక్కడికి క్లిక్ చేయండి ఇట్లా. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ లైక్ దట్. అదేందా ఇలా క్రియేట్ అవుతుంది ఏమా. ఇది సపోజ్ నాకు ఈ రిఫరెన్స్ ఇలా కాదు సార్, ఇంకోలా కావాలంటే మీరు రైట్ క్లిక్ చేసుకొని గో టు ప్రాపర్టీస్, ఇక గ్రాఫిక్ ఉంటుంది, గ్రాఫిక్ లైన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, ఏ లైన్ టైప్ కావాలనేది. ఇందులో ఉంటాయి లైన్ టైప్స్, ఏది ఉన్నది ఇదే సెలెక్ట్ చేస్తాం, అంతేగాని నాకు కావాల్సిన యూజర్ డిఫైన్ నాకు ఎలా కావాలంటే ఏది అవసరం లేదు, రావు. సరేలే, ఏదో పెట్టుకోండి మీ సార్, ఏది బాగుంటుంది పెట్టుకోండి ఇంకా. అర్థమైందా? ఇలా చేస్తే దిట్ ఈస్ నోన్ యాజ్ బ్రోకెన్ వ్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేక్అవుట్. హౌ టు డూ ది బ్రేక్అవుట్ చెప్తాను. ఏమ్మా చెప్పు నాన్న, నాకు అడగచ్చుగా. అదే మొహమ్మద్ పడతారు, అడగమన్నప్పుడు అడగరు, లేనప్పుడు తెగ వచ్చేస్తుంటే ఎక్కడికి. నీలాంటి వాళ్ళు అందరూ. తమ్మి జాగ్రత్త వినండమ్మా, నాకేందని ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాను నేను, అది నాకు వ్యాక్సిన్ అయిపోతాను. మీరు జాగ్రత్తగా ఉన్నారనుకోండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడా. ముందే చెప్పాను, మార్నింగే చెప్పాను మీకు. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే నాకు అది అంత ఎంకరేజ్మెంట్. అదే నేను అంత బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, నాకు కూడాను తగ్గిపోతుంది, అలా పడిపోతుంది గ్రాఫ్. ఇప్పుడు గ్రాఫ్ నిలబడాలి నాకు కూడా, మార్నింగ్ చెప్తున్నాను కదా, ఇంకా పెరగాల్సిన అవసరం లేదు నాకు, అలా స్టాండ్ నిలబడితే చాలు బండి. అర్థమైందా? మళ్ళీ దాన్ని ఇలా పడిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు మనకి. పెంచడానికి ఇదే కదా పెంచడం అంటే, నాకు మీరు పెంచడం లేదు, తుంచడంలో ఉంది నాకు అది. సరే, ఇక్కడ చూద్దాం. అర్థమైందా? అర్థమైంది, గుడ్. నెక్స్ట్ మనం ఈ డ్రాయింగ్కి వెళ్దాం. డ్రాయింగ్లో మధ్యలో ఒక హోల్ ఉంది కదా ఇక్కడ. బ్రేక్అవుట్ అంటే ఏంటి? మెయిన్ ఐ వాంట్ టు సెలెక్ట్ ది క్రియేట్ ది సెక్షన్ వ్యూ విత్ ఇన్ దట్ వ్యూ ఓన్లీ. ఆ వ్యూలోనే కట్ చేసి చూపించాలి. అంటే సపోజ్ ఇక్కడ నాకు పోర్షన్ ఉంది, కనిపిస్తుంది, అది కనిపించట్లేదండి. ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉందో అది దాన్ని కట్ చేయాలి. నేను అదే వ్యూలో కట్ చేయాలంటే ముందు మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ప్రాపర్టీస్లో పోయి ఇడిన్ లైన్స్లో పెట్టుకోవాలి. ఇడిన్ లైన్స్, సెంటర్ లైన్, యాక్స్ లైన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇడిన్ లైన్స్ పెట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ ఉందనేది. నేను ఈ పోర్షన్ కట్ చేయాలి. ఎలా కట్ చేస్తాము? దీనికి వెళ్తారు మీరు, బ్రేక్అవుట్ సెలెక్ట్ చేయగానే యూ హ్యావ్ టు గెట్ 1 3D విండో. ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఇది క్రియేట్ చేసిన తర్వాత విండో ఓపెన్ అవుద్ది. నేను ఈ పోర్షన్ సెలెక్ట్ చేస్తాను, అలాగా వస్తుంది అన్నమాట ఎంతవరకు సెలెక్ట్ క్రియేట్ చేయాలన్నది. అంటే ఇది మనం స్కెచ్ లాగా డ్రా చేసుకుంటాం. అంటే స్కెచ్ అని చెప్పి ఏమి రాదు ఇక్కడ. అది సెలెక్ట్ చేయగానే అదే ఆప్షన్ తీసుకుంది. ఇక్కడ మనకు వస్తుంది చూడండి, ఒక ప్లేన్ వచ్చిందా. ప్లేన్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ సెంటర్ వస్తుందా ఇది? రాకపోతే ఏం చేస్తామంటే మనం దేని ఒక రిఫరెన్స్ తీసుకుందాం. చూసారా వస్తుంది కదా ఇక్కడ. సపోజ్ దీన్ని కొంచెం మూవ్ చేశాను,
నాకు సెంటర్ కావాలంటే ఒక రిఫరెన్స్ పెట్టాలి దానికి, అంటే టాప్ వ్యూ కానీ సైడ్ వ్యూలో కానీ ఎక్కడ కనిపిస్తుంది రిఫరెన్స్, ఆ సెలెక్ట్ చేసుకుంటే చాలు కరెక్ట్ సెంటర్కి వచ్చేస్తుంది. వచ్చింది లేదా? ఓకే, వచ్చింది కదా, సెంటర్ పెట్టాను కదా ఇక్కడ. దాని యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మీరు, అంటే సెంటర్ లైన్ ఎక్కడ కనిపిస్తుందో దీనికి, సైడ్ వ్యూ కానీ టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఆక్సిజన్ వ్యూ పంపించింది నాకు, పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఓకే చేయండి. దెన్ యూ హ్యావ్ టు గెట్ ది బ్రేక్అవుట్ లైక్ దిస్. వచ్చిందా? ఇది బ్రేక్అవుట్. అంటే మళ్ళీ యాక్టివ్ స్కెచ్, వ్యూ యాక్టివ్ అనే అవసరం లేదు ఇక్కడ. కానీ చేయాల్సింది ఒకటే, వ్యూని యాక్టివేట్ చేసుకోండి. రెండోది ఒక సైడ్ వ్యూ ఇంకో వ్యూని రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ హ్యావ్ టు గెట్ ది బ్రేక్అవుట్. ఇంకోసారి చెప్తాను చూడండి, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది, ఎందుకంటే బ్రేక్అవుట్ చేయడం ఇక్కడ కనిపించట్లేదు కదా మనకి. అందుకని ముందు ఏం చేస్తారంటే దాన్ని ప్రాపర్టీస్లో పోయి మిడిల్ లైన్స్లో ఆన్ చేసుకోండి ఒకసారి. సరే, నేను సెంటర్ లైన్స్ యాక్షన్ లైన్స్ ఎందుకంటే అది సెంటర్ కన్నా పెట్టుకున్నా. ఓకే, పెట్టిన తర్వాత నేను సెలెక్ట్ చేస్తున్నా, ఏంటిది బ్రేక్అవుట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3D విండో వస్తుంది ఇక్కడ మీకు. 3D విండోలో కరెక్ట్గా రావాలంటే దానికి రిఫరెన్స్ మీరు సపోజ్ ఎక్కడ ప్లేన్ ఎక్కడ ఉందనుకోండి, రిఫరెన్స్ కావాలంటే ఇంకా ఏ వ్యూలో రిఫరెన్స్ ఉందో ఆ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఏ వ్యూలో దానికి రిఫరెన్స్ వస్తుందో ఎగ్జాక్ట్గా సెంటర్ రిఫరెన్స్, ఆ సెంటర్ రిఫరెన్స్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి, సెంటర్ లైన్. ఓకే చేసుకొని మీరు ఇక్కడ ఓకే చేయండి దాన్ని. వచ్చిందా? వచ్చింది, గుడ్, అయిపోయింది. సపోజ్ నాకు చిన్నగా ఉందనుకోండి, ఏం చేయాలి, దాన్ని డీటెయిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది సార్, నాకు ఇక్కడ కాదు, కొంచెం డీటెయిల్గా చెప్తాను, అప్పుడు డీటెయిల్ చేద్దాం ఒకసారి. ఐ వాంట్ టు సెలెక్ట్ ది డీటెయిల్ యూ ఫర్ దిస్ వన్. వచ్చిందా? సరే, ఇక్కడ ఏంటంటే ఇడిల్ లైన్స్ అక్కడ రిఫరెన్స్ వరకు ఆన్ చేసుకొని తర్వాత దీన్ని ఆఫ్ చేసింది. ఇడిల్ లైన్స్ అంటే ఉంచొద్దు, ఇడిల్ లైన్స్ ఎక్కువ, అదేందా తీస్తాను. సరే, ఇప్పుడు నేను డీటెయిల్ చేస్తున్నా. రాలేదు, అదేందా డీటెయిల్ వ్యూ అనేది దాన్ని పనిచేయదు. మరి డీటెయిల్ వ్యూ రాకపోతే ఎలా చూపిస్తాం? సపోజ్ బ్రోకెన్ వ్యూస్ ఉంటాయి, బ్రోకెన్ పోర్షన్స్ ఉంటాయి, వాటికి డీటెయిల్ చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ క్విక్ డీటెయిల్ వ్యూ. అప్పుడు ఇచ్చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్విక్ detailed view. Whenever there will be any broken views, I want to show the broken views in detail, then we have to use quick detail view. Broken or breakout వాటిని చూపించాలంటే డీటెయిల్ వ్యూ ఇచ్చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు కనిపిస్తుంది అది. అదే దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది డీటెయిల్ అండ్ డీటెయిల్. అందుకే బ్రేక్అవుట్ చేసి చెప్తాను చెప్పాను దాని గురించి అని. లేదు, పెట్టాలి. మీ రిప్రజెంటేషన్ గురించి చూపిస్తున్నా ఎగ్జాంపుల్ కానీ. యాక్చువల్గా ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ బయట కనిపిస్తుంది, కానీ మనం ప్రింట్అవుట్ చేసే సీట్లో ఉన్న మాత్రం ఈ జనరేషన్ ఏంటంటే సీట్లో ఉన్న మాత్రం కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది కదా. ఇది అలా ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం చేసేటప్పుడు ఆ సీట్ లేకపోతే బయటకు వచ్చేసి పెట్టుకోవచ్చు, రఫ్ అది రఫ్ అనుకుంటున్నాం. కానీ ప్రింట్అవుట్ తీసేది మాత్రం ఇలా ఉన్న మాత్రం ప్రింట్అవుట్. అందుకనే సపోజ్ నీకు ప్రాబ్లం వచ్చింది, ఇంకో సీట్ క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ సీట్స్ చేసుకుంటే రావాలి, పెద్ద సీట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఏంటే మీరు అప్డేట్ చేశారా? అదంటే అవన్నీ ఈజీ అవుతుందని చెప్పి ప్రతి అప్డేట్ చేస్తున్నాను. ఎలా ఉంది, ఎలా ఉంది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈజీ అవుతుంది. సరే, ఆయనకేదో కోపం వచ్చింది, ఎవరో హ్యాండ్ ఇచ్చారు.
బాబు, ఇది డీటెయిల్ వ్యూ అంటే ఇలా ఉంటుంది. సరే, ఇంకొకటి ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్. ఏంటి చూద్దాం, ఏంటిది? యాడ్ 3D క్లిప్పింగ్. అంటే క్లిప్పింగ్ అంటే ఏం చేసాం మనం? ఆ పోర్షన్ చూపించాం, రిమైనింగ్ సపరేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే యాడ్ 3D క్లిప్పింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక విండో ఓపెన్ చేస్తాం. ఇందాకలాగా బ్రేక్అవుట్ లాగా విండో వస్తుంది. అందులో ఎంత పోర్షన్ కట్ చేయాలి అని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎలా ఉంటుంది చూపిస్తాను ఇక్కడ. ఇది ఈ వ్యూని యాక్టివేట్ చేస్తాను కాసేపు, మీకు తెలుస్తుంది. సరే, యాడ్ 3D క్లిప్పింగ్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చింది ఒక విండో. ఇలా వచ్చిన తర్వాత దేంతో కట్ చేయాలి? ఇది కటింగ్ బై ప్లేన్. నెక్స్ట్ బాక్స్, ఇలా బాక్స్తో కట్ చేస్తుంది. నీకు బాక్స్లో ఎంత కట్ చేయాలి ఏంది ఇలా పెట్టుకున్నారనుకోండి, ఈ బాక్స్లో ఎంత పోర్షన్ ఉందో అదే కట్ అవుతుంది ఇక్కడ ఇలా. సరే, నాకు అలా బాక్స్ కాదు సార్, బై ప్లేన్. ఇది ప్లేన్, ఇది ఇంకోటి ఇది బై స్లైస్ ఇన్ బిట్వీన్ ది 2 ప్లేన్స్ లైక్ దిస్. నాకు ఈ 2 ప్లేన్స్ మధ్యలోనే కట్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ దిస్. ఈ 2 ప్లేన్ మధ్యలోనే కట్ అవుతుంది. ఏమే అంటే క్లిప్పింగ్ ఏమా, ఇది పెద్ద యూజ్ ఉండదు, జస్ట్ మీకు ఏంటంటే చూపించండి. సరే, బాక్స్ అన్నారనుకోండి, ఇలా బాక్స్లో తీసుకోవచ్చు మీరు ఎన్ని పోర్షన్స్. ఇలాగ నోట్స్ ఉంటాయి కదా. సరే, బాక్స్ ఇంతవరకు ఉంది. ఈ బాక్స్ ఇంతవరకు కట్ చేయాలి, నాకు ఈ బాక్స్లో చూపించండి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. అంటే క్లిప్ చేస్తున్నాం అన్నమాట పోర్షన్. ఒకసారి ఇంత ముందు వ్యూలో చూపించాను 2D వ్యూలో, ఒక 3D తీసుకుని దాంట్లో మనం కట్ చేసి చూపిస్తూ అవి ఇట్ ఈజ్. నేను ఎక్కువ చూడలేదు అనుకోండి, అది వేరే సంగతి. ఈ విధంగా మనం చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఏ వ్యూ చెప్పండి నాకు ఒకసారి. ఏది వ్యూ ఇది? దాన్ని ఏం చేస్తాం మనం? క్లిప్పింగ్ చేస్తాం. ఇది బ్రేక్అవుట్, ఇది యాడ్ 3D క్లిప్పింగ్. ఇది సరే, ఇక్కడికి వెళ్దాం. ఇది కాదు, పార్ట్ ఓపెన్ చేశానండి. ఇదే వ్యూ, ఇది బ్రోకెన్. సపోజ్ కొన్నిసార్లు ఏంటంటే మనం అంటుంటారు కొంతమంది, సరే నాకు ఇది క్లిప్, నువ్వేం క్లిప్ ఇచ్చేసావు, క్లిప్ నాకు వద్దు, ఐ వాంట్ టు గెట్ ది ఒరిజినల్ వ్యూ అంటారు. అలా తీసుకెళ్తాం. అప్పుడు ఇవన్నీ చేసిన పనులు ఏమవుతాయి? ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఏం చేస్తా? యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి ఇవే. సపోజ్ ఐ వాంట్ టు రివర్స్ ది ఒరిజినల్. అంటే ఒరిజినల్ అంటే వాట్ ఎవర్ ది వ్యూ ఇస్ దేర్, ఐ వాంట్ టు రివర్స్ దట్ వన్. అంటే ఏ వ్యూ ఇది? క్లిప్కి ఏం చేయాలి? అన్క్లిప్. గుర్తుపెట్టుకోండి, క్లిప్ అన్క్లిప్. ఇలా అన్క్లిప్ చేస్తే అది బ్యాక్ వచ్చేస్తుంది. ఇదే వ్యూ, ఇది బ్రేక్అవుట్ అంటే ఎందుకంటే రిమూవ్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఇదే యాడ్ 3D క్లిప్పింగ్. వద్దనుకుంటే 3D క్లిప్పింగ్లో రిమూవ్ 3D. అంటే మనకి ఒరిజినల్ ఉంటుంది, రివర్స్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. అట్లానే అవి ఏంటంటే మీరు చేసేదాన్ని బట్టి వస్తుంటాయి అవన్నీ. ఇది ఉంది కదా, ఇది దీనికి ఏం చేస్తాం మనం? అన్బ్రేక్. కావాలనుకో చేసుకోవడం తప్పదు, మంది చేసుకోవాలి తప్పదు. మన మొదటికి రీబేక్ ఇంకెక్కడ ఉంటాయి మీకు? లేదు, ఏమి ఇరగొట్టేసావు, పని చేసావు, మళ్ళీ ఎరగొడుతుంటే అవ్వదు. సరే బాబు, ఆగండి. ఇంకా లాస్ట్ ఇంకేముంది ఇందులో? లేవు, లేయర్స్ ఉండవు. తర్వాత ఏంటిది? విజార్డ్ అంటే ఏంటంటే, సపోజ్ యూ వాంట్ టు క్రియేట్ ది మల్టిపుల్ వ్యూస్ ఎట్ ఏ టైం. నాకు మల్టిపుల్ వ్యూస్ కావాలనుకోండి ఒకేసారి, దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది విజార్డ్. అంటే ఎలా చేస్తాము ఏంటి చూద్దాం ఒకసారి. విజార్డ్ అంటే మీనింగ్ ఏం తెలుసా మీకు?
మ్యాజిక్ చేసేవాళ్ళు విజార్డ్స్ అంటారు. సరే, విజార్డ్ అంటే ఏంటంటే చూడండి అమ్మా బాబు, మీకు ఏ యాంగిల్ పొజిషన్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏ వ్యూస్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ వ్యూస్ ఆర్ దేర్. సపోజ్ నా ఫ్రంట్ వ్యూ పెడుతున్నాను, లేకపోతే టాప్ వ్యూ పెడుతున్నాను, నాకు ఏ వ్యూస్ కావాలి. సపోజ్ టాప్ వ్యూ అండ్ ఐసోమెట్రిక్ 3 వ్యూస్ పెడుతున్నా అని పెట్టుకొని ఒక్క వ్యూకి మధ్య డిస్టెన్స్ అంతా 40 mm. అంటే యూ హ్యావ్ టు సెట్ ఆల్ దోస్ థింగ్స్. బాగు యూ హ్యావ్ టు సెట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ సెలెక్ట్ ది కాంపోనెంట్. అని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది కాదు, ఇంకోటి చూద్దాం. ఇలా ఉందనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీకు అలా 3 వ్యూస్ కూడా వచ్చేస్తాయి అట్ ఏ టైం. ఇంకేం చెప్పేది, ఇంతే విజార్డ్. కాకపోతే జనరల్గా యూఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ థింగ్. ఎందుకంటే మనకి ఏ వ్యూకి ఆ వ్యూ ఇండిపెండెంట్గా ఉండాలి. డైమెన్షన్ ఇచ్చుకుంటాం, ఇచ్చిన తర్వాత కొన్ని వ్యూస్ అవసరం ఉండదు మనకి, అర్థమైందా. దాంట్లో ఇంకో ఎక్కువ సెక్షన్ పెట్టుకుంటాం. అందుకనే విజార్డ్స్ ఉంటాయి, కానీ ఆటోమేటిక్లీ హ్యావ్ టు క్రియేట్ దోస్ థింగ్స్ అని మ్యాజిక్ చేసి వస్తాయి. అందుకని విజార్డ్ అంటారు దాన్ని. కానీ అవన్నీ మనం చెయ్యము, చూడము, చెయ్యము, ఏమి ఉండదు. ఓకే, సరే. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వ్యూ క్రియేషన్స్. ఇలా వ్యూ క్రియేట్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఇంకో డైమెన్షనింగ్ చెప్తాను, అది ఇంపార్టెంట్ థింగ్. డైమెన్షనింగ్ ఉంటుంది. మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏం డౌట్స్ వస్తే అప్పుడు నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఎంటరింగ్ ఇన్ టు ది డైమెన్షనింగ్. డైమెన్షనింగ్ చేసేటప్పుడు నేను కొంచెం మోడల్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. డైమెన్షనింగ్ ఇంపార్టెంట్, అది జాగ్రత్త వినండి. ఇది చెప్తే మ్యాక్సిమం ఈరోజు అయిపోయినట్టే మీకు. ఇంకా లేదు, అది ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఉన్నాయి కన్నా టైం లేదు. మెయిన్ బేసిక్, దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్. అందుకని చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే నా టైం దొరికినప్పుడు అవన్నీ చెప్తాను. ఎందుకంటే సర్ఫేసింగ్ ఇంత ఫాస్ట్గా చెప్పలేను, అది వేరే సంగతి. చెప్తున్నా ముందే, నేను సర్ఫేసింగ్ ఎంత ఫాస్ట్గా చెప్పలేను, అది వేరే సంగతి. అందుకని నేను సర్ఫేసింగ్ దాన్ని చెప్పలేదు మీకు. లేకపోతే నేను డ్రాఫ్టింగ్ ముందు సర్ఫేసింగ్ చెప్పడానికి ట్రై చేసేవాడిని. ఏంటి సరే, ఇవన్నీ డైమెన్షన్ ఇస్తాను. చూడు ఎలా చేస్తున్న డైమెన్షన్ చూడండి ఒకసారి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడ పోతున్నాయి ఇవి, ఎందుకు వేస్తుంది అలాగ వస్తున్నాను నేను. యాక్సెస్ అంటే ఏం చేస్తాను, దాన్ని రివాల్వ్ చేస్తున్నా, అందుకని పోతుంది అది. అందుకే పడుకుంటే ఇవన్నీ కనిపించవు, పడుకోకుండా ఉంటే కనిపిస్తాయి ఇవన్నీ. వెళ్ళు. సరే, దీన్ని ఇప్పుడు నేను ఇలా మనం షాఫ్ట్ ఇచ్చేసాను, రివాల్వ్ చేశాను. ఇప్పుడు దీనికి మనం వ్యూస్ పెట్టుకొని డైమెన్షన్ ఇస్తాం. ఇది ఈజీగా ఎందుకు తీసుకున్నారు సార్ అంటే వేరే సంగతి చెప్తాను నేను అక్కడ ఎలా తీసుకున్నాను అనేసి. అంటే వీ కెన్ కవర్ ఆల్ దోస్ వ్యూస్ ఇన్ సేమ్ కాంపోనెంట్. ఓకే, అండ్ ఆల్ ది డైమెన్షన్ సేమ్ వ్యూ. ఓకే, ఇవ్వడానికి ఉంటుందండి, అన్ని డైమెన్షన్స్ కవర్ చేద్దాం. అందుకే కాంపోనెంట్ చేయించుకున్నా. అర్థమైందా. మీరు రకరకాల కాంపోనెంట్ చూపించాలనుకోండి, అన్ని డైమెన్షన్స్ కవర్ అవ్వకపోవచ్చు. ఓకేనా, నిద్ర వస్తుందా పర్లేదు, నేను తప్పదు, మరి ఏం చేస్తా. ప్యాకేజ్ చెప్పే లేదా నువ్వు, ప్రాబ్లం లేదు. ఏమైంది, ఎప్పుడు వేయలేదా.
ఆ? ఏమయ్యా ఏంటి సెలెక్ట్ చేస్తున్నానా? ఆ? అవును, అన్ని పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి ఓపెన్ చేశాను అవన్నీ. ఆ? బాబు ఆల్ టాప్ దేనికంటే ఒక ఎన్ఎక్స్, ఒకటి క్యాటియా, ఒకటి ఇది పీపీటీ, ఒకటి పీడిఎఫ్, ఇవన్నీ కూడా సేమ్ విండోలో ఉన్నాను కనుక తెలియదు. సరే, ఇలా ఇచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ది సైడ్ వ్యూ ఆల్సో. సైడ్ వ్యూ అంటే పొజిషన్ పెడతాను, ఇలా పొజిషన్ పెట్టుకున్నా ఇలా వచ్చింది. ఇప్పుడు మనం డైమెన్షన్ ఇద్దాం. డైమెన్షన్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏంది కథ? ఇక్కడ డైమెన్షన్స్ 2 ఉంటుంది, చూద్దాం. బయటికి వెళ్తాం, వస్తాను అవసరం లేదు. డైమెన్షన్స్, ఇవన్నీ డైమెన్షన్స్. ఒక డైమెన్షన్ బయట తీసాను. యాక్చువల్గా డ్రాఫ్టింగ్లో యూఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. డ్రాఫ్టింగ్ తెలిసే ఉంటుంది. ఒక డైమెన్షన్ ఇస్తేనే లాట్ ఆప్షన్స్ వస్తాయి కదా, అవన్నీ వన్ బై వన్ చెక్ చేద్దాం. ఇప్పుడు డైమెన్షన్లో డ్రాపింగ్ చేస్తే యూఆర్ హ్యావింగ్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్. చెప్తాం. అన్ని డైలాగ్ బాక్సులు రావమ్మా దీనికి, పద్యానికి డైలాగ్ బాక్స్ రావు, పాటలో వచ్చిన డైలాగ్ బాక్సులు రావు. దీంట్లో ఏంటంటే అది సెలెక్ట్ అయిపోద్ది. ఈ ఫస్ట్ వన్ ఏంటిది? డైమెన్షన్స్. అంటే యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ డైమెన్షన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లీనియర్, రేడియల్ ఆర్ యాంగులర్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ డైమెన్షన్ వచ్చేసింది, చూసారా? డయామీటర్ వచ్చింది. మరి చూడడానికి లైన్ లాగా ఉంది, కానీ షేప్ ఏంటి? సిలిండ్రికల్ కదా, అది డయామీటర్ చూపిస్తుంది. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఒక లెంత్లా చూపిస్తుంది ఇట్లా. అంటే ఒక డైమెన్షన్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఏం సరిపోవట్లేదు? సరిపోతుంది. సపోజ్ ఇన్ కేస్ ఇంకోటి చూడండి, ఇప్పుడు లాట్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేశాను, ఏ పార్ట్ ఎక్కడ ఉందో తెలియట్లేదు కొన్నిసార్లు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు, సపోజ్ దీనికి లింక్డ్ ఉన్న పార్ట్ ఎక్కడ ఉంది, కొన్నిసార్లు మీకు అసెంబ్లీ పంపిస్తారు, పార్ట్ పంపిస్తారు, మీరు ఓపెన్ చేస్తారు డ్రాయింగ్ని, పార్ట్ ఓపెన్ చేయలేదు, పార్ట్ ఎక్కడ ఉందో తెలియాలి, లింక్ పార్ట్. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎడిట్లోకి వెళ్ళి లింక్స్ ఉంటుంది ఆప్షన్, ఎడిట్ లింక్స్. ఇలా క్లిక్ చేసుకుంటే మనం చూస్తాం ఏ పార్ట్ ఏది ఉంది, ఏది కథ అనేది. ఇక్కడ సపోజ్ ఇలా చూసారనుకోండి, పాయింటెడ్ యూ డాక్యుమెంట్ అంటే ఇది సరిపోయింది. సపోజ్ లేదనుకుంటే బ్యాక్ రండి, ఇది చూడండి, ఇదేనది, ఓకే, ఇది కూడా సరిపోయింది, నో ప్రాబ్లం. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, 2 వ్యూస్కి 2 సరిపోయినాయి. ఇప్పుడు ఐసోమేట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇది ఏంటిది? దీనిది కాదు, ఇది తెలిసిపోతుంది మనకి. ఓకే, సరే, నేనేం చేస్తానంటే ఈ పార్ట్ని మనం ఇలా తీసుకొని ఓపెన్, అది ఆల్రెడీ ఓపెన్గా, నో ప్రాబ్లం, ఓపెన్ అయిపోతుంది. ఇలాగా పార్ట్ ఓపెన్ అయింది, అదేందా? ఆ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఏ పార్ట్లో ఉన్నావు, ఏ పార్ట్లో లేదని చెప్పి చెక్ చేసుకొని యూ కెన్ ఓపెన్. ఏమో అర్థమైందా? నేను ఇక్కడ స్కెచ్ డైమెన్షన్ ఇవ్వలేదు, లెంత్ డైమెన్షన్స్ అవి సెలెక్ట్ చేయడానికి అని చెప్పి నేను ఇలా తీసుకొచ్చానా. చేంజ్ అవుతుంది, చెప్తాను ఎలా చేంజ్ చేస్తామో చెప్తాను. 156 అండి. సరే, ఇలా చేశాను అనుకోండి, ఇలాగెళ్ళి ఇక్కడ అప్డేట్ చేసుకోండి, మారుతూ ఉంటాయి. అరే మారే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సరే,
ఇప్పుడు వీ హ్యావ్ టు యూజ్ నెక్స్ట్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ చైన్ డైమెన్షన్. చైన్ అంటే బాబా ఫోన్ పక్కన పెట్టి నువ్వు, నేను అదే చెప్పాను ఫోన్ ఇవ్వమనేసి, అందుకని తీసుకురా, తీ తీసుకురా, పెట్టిరా, పెట్టిరా నువ్వు రా, జాను ఇది ఒక టైం వేస్ట్, ఇది ఒక బాధ అది. నేను అందుకే ఫోన్లో ఇక్కడ పెట్టమని దాని గురించనే. మీరు తెలుసు ఫోన్లు చూస్తూ ఉంటారు. సార్ క్లాసు చెప్తాను సార్, ఇంకా హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది. లేదు వికాస్ లేదు, స్టాఫ్ రూమ్ ఉంటాడు ఆయన. సరే సార్, అలాగే. సరేనమ్మా, ఇది చూడండి ఎక్కడ అయిపోయిందంటే, ఇది ఉంది కదా. ఇప్పుడు మన డైమెన్షన్ ఏంటి, చైన్ డైమెన్షన్. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్, లైక్ దిస్. ఇక్కడ సెలెక్ట్ చేయగానే చైన్ వచ్చేస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే చైన్. ఇంకోటి ఏంది, స్టాగర్ ఉంటుంది. స్టాగర్ దిస్ వన్ అన్నమాట. ఇది స్టాగర్డ్. అంటే ఏ టైప్ డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ పెట్టుకోవచ్చు. ఇంకోటి కుములేటెడ్. ఒకే రెఫరెన్స్ నుంచి కంటిన్యూస్ డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఇది కుములేటెడ్. నీకు ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? ఏ నెంబరు? ఓపెన్ ఎర్రర్స్ పెడితే డైమెన్షన్ పైకి వస్తుంది. మీరు క్లోజ్డ్ ఎర్రర్స్ పెడితే మధ్యలో వస్తుంది. అది వేరే తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వదిలేసాను. అవన్నీ మీరు రైట్ క్లిక్ చేసి దాని ప్రాపర్టీస్లోకి వెళ్తే అవన్నీ కనిపిస్తాయి. అది మీరు ట్రై చేసుకోండి ఒకసారి. సరే, నెక్స్ట్ వన్ ఈజ్ లెంత్ డిస్టెన్స్. అది ఏది చూపించిన లెంత్ డిస్టెన్స్ చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇదేందో సిలిండర్లే కానీ ఇది ఒకటి లెంతే చూపిస్తుంది. చూసారా? అదే దీని పని లెంత్ డిస్టెన్స్ చూపించడం దీని పని. నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్. యాంగిల్ డైమెన్షన్ ఎలా ఉంటుంది యాంగిలర్. దీనికి ఏంటో పార్ట్లోకి వెళ్ళి మనం ఒక పని చేద్దాం. నీకు చాంపర్ ఇద్దాం దీనికి. ఈ విధంగా చాంపర్ ఇచ్చాను. ఇప్పుడు చాంపర్ ఎంత యాంగిల్ ఉంది, అది 45 degrees. ఇక్కడ 45 degrees యాంగిల్ చూపించాలి ఇక్కడ. ఇంకా అప్డేట్ చేద్దాం ఒకసారి. వచ్చింది చాంపర్ ఇక్కడ. సరే, ఇక్కడ 45 degrees యాంగిల్ చూపించాలంటే దాన్ని యూ హ్యావ్ టు సెలెక్ట్ యాంగులర్ డైమెన్షన్. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఏ రెఫరెన్స్ సెలెక్ట్ చేయండి, ఏదో ఒక రెఫరెన్స్. ఇది సెలెక్ట్ చేస్తే వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ఇది నాకు ఎంత కావాలి, 45 రావాలంటే మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాంగిల్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెక్టార్ ఎంత, 45. ఇలా అంటే ఏ సెక్టార్లో కావాలి అంటే సర్కిల్కి 4 సెక్టర్ డివైడ్ చేసుకుంది. అది అంటే ఏ సెక్టార్లో పెట్టుకుండా అనేది చూసుకోవాలి. అంటే 2 45 వస్తున్నాయి అనుకోండి. ఇది 135 చూపిస్తుంది. ఇది 45. ఇలా 45 degrees యాంగిల్ చూపిస్తుంది ఇట్లా. సరే, నెక్స్ట్ వన్ ఈజ్ రేడియస్. రేడియస్ అంటే ఎలా చూపిస్తాము, రేడియస్ అంటే మనకు ఫిలెట్స్ ఉంటే రేడియస్ వస్తాయి కదా. ఫిలెట్ ఇద్దాం. సరే, ఫిలెట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఐ హావ్ టు కమ్ టు ది డ్రాయింగ్. ఇంకా అప్డేట్ చేయండి. ఇక్కడ ఫిలెట్ ఉంది. ఈ లైన్ కనిపించకూడదు, నేను ఏం చేయాలి, ప్రాపర్టీస్లో పోయి ప్రొజెక్టెడ్ వచ్చేసి పెట్టుకుంటే మీకు కనిపించదు అది. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి, రేడియస్. రేడియస్ కావాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాగ ఇస్తారు రేడియస్,
ఆ లీడర్ లైన్ ఉంటుంది కదా, లీడర్ లైన్ ఇవ్వాలి. ఇలాగా మనం పాయింట్ మీద క్లిక్ చేస్తే ఏమైపోతాయి, అదేది ఎన్ఎక్స్లో ఇక్కడ పాయింట్ మీద కాదు, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. సరే ఇక్కడ వాల్యూలోకి వెళ్ళండి. వాల్యూ కాదు, డైమెన్షన్ కదా, డైమెన్షన్లో లైన్లో రిప్రజెంటేషన్ ఉంటుంది. రిప్రజెంటేషన్లో ఇక 2 పార్ట్స్, నాట్ లీడర్ లైన్ ఉండదు, 2 పార్ట్స్ రాసి ఉంటుంది, అది ఇచ్చుకుంటాం. సరేనా, ఇది. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ దేనికి, ఇది ఉంది కదా పక్కన, దీనికి ఇద్దాం డయామీటర్. సరే డయామీటర్ ఇస్తే ఇలా వస్తుంది మనకి. దీనికి లీడర్ లైన్ ఇస్తాము, కానీ డయామీటర్కి వస్తే లైన్ వస్తుంది కదా. కానీ డయామీటర్ ఎక్కువ ఎలాగిస్తారు, ఏదర్ యాంగులర్ కానీ, ఇది హారిజాంటల్ కానీ, వెర్టికల్ కానీ ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చలేదా. సపోజ్ అలాగే ఇస్తాము హారిజాంటల్ వెర్టికల్ అనేది. ఏమి పగిలిపోతున్నాడా, మంచిది. సరే సరే ఇది మనం ఎప్పుడైనా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు డైమెన్షన్ ఏ టైప్లో డైమెన్షన్ కావాలంటే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ ప్యాలెట్ హైలైట్ అవుతుంది. ఇక్కడ టూల్స్ ప్యాలెట్, అందులో ఇది రెండు కూడాను బై డిఫాల్ట్ వస్తుంది. మూడోది అంటే హారిజాంటల్ డైమెన్షన్ రిప్రజెంటేషన్, దట్ ఈజ్ హారిజాంటల్ రిప్రజెంటేషన్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే హారిజాంటల్ వస్తుంది డైమెన్షన్స్ ఇట్లా, లేదు వెర్టికల్ కంటే ఇలా వెర్టికల్ వస్తుంది. అంటే ఇలా రిప్రజెంట్ చేయడం మంచిది, ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు డైమెన్షన్ని అక్రాస్ ది పార్ట్ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు పార్ట్ బయటకే ఇవ్వడానికి డైమెన్షన్ ట్రై చేయండి. అదంతా కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, కానీ ట్రై చేయాలి తప్పదు. ఓకేనా, ఇలా మనం డైమెన్షన్ చూస్తాం. అదేందా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ చాంఫర్ డైమెన్షన్స్. ఆల్రెడీ మన చాంఫర్ ఉంది కదా ఇక్కడ, ఇది యాంగిల్ చూపించాను, చాంఫరే కదా ఇది తీసేస్తాను. ఇప్పుడు దీనికి డైమెన్షన్ ఇస్తాను, చాంఫర్ డైమెన్షన్ కదా. ఇంక వన్ మోర్ థింగ్, దీన్ని చూడండి, ఇక్కడ నేను ఈ వ్యూని యాక్టివేట్ చేయలేదు అయినా డైమెన్షన్ వచ్చింది. అంటే డైమెన్షన్ ఇచ్చేటప్పుడు నో నీడ్ టు యాక్టివేట్ ది వ్యూ, యూ కెన్ అప్లై డైమెన్షన్ డైరెక్ట్లీ. రిమైనింగ్ థింగ్స్ కనేటికి యాక్టివేట్ చేయాలి. డైమెన్షన్ ఇచ్చేటప్పుడు యాక్టివేట్ చేయాల్సిన అవసరము ఉండదు. నో నీడ్ టు యాక్టివేట్ ది వ్యూ. లేదు మరీ చెప్తారా అమ్మాయిని. సరే దిస్ వన్, ఇది చేద్దాం. చాంఫర్ డైమెన్షన్ ఎలా ఉంటుంది, చాంఫర్ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని చాంఫర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా వచ్చేసింది. కానీ ఎలా వస్తుంది ఇది, లెంత్ బై లెంత్. ఇక్కడ అంతా టూల్స్ ప్యాలెట్ చూడండి, లెంత్ బై యాంగిల్ ఇలా ఇవ్వచ్చు. తర్వాత యాంగిల్ బై లెంత్, ఇదే లెంత్ ఓన్లీ ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఎక్కువగా లెంత్ బై యాంగిల్ ఇస్తాం కనుక ఇలా పెట్టుకున్నాం. కానీ మనకి డైమెన్షన్ ఎలా డైరెక్ట్గా చూపించడానికి ఇబ్బంది అవుతుందంటే 2 లైన్స్ పెట్టుకోవాలి, 2 సింబల్స్ అని ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఇలా వెర్టికల్గా వస్తుంది. ఇది ఇంపార్టెంట్, బాగుంటుంది. ఎలాగ ఇవ్వాలి డైమెన్షన్ చాంఫర్ అనేది. కొన్నిసార్లు హారిజాంటల్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇది హారిజాంటల్ రిప్రజెంటేషన్, వెర్టికల్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎలా చేస్తామంటే చెప్తాను దాన్ని. మీకు ఇచ్చేటప్పుడు ఈ సెలెక్ట్ చేసేటప్పుడు నెంబర్స్ వస్తుంది చూసారా, 1 2 3 అని. 2 ఎటువైపు ఉంది, హారిజాంటల్ వైపు ఉంది. మీకు సపోజ్ హారిజాంటల్ వైపు 2 ఉందనుకోండి, యూ హ్యావ్ టు గెట్ రిప్రజెంటేషన్ హారిజాంటల్. సో డైమెన్షన్ హారిజాంటల్ వస్తుంది ఇక్కడ. నాకు అలా కాదు, 2 వెర్టికల్గా ఉందనుకోండి, అంటే 2 కిందకి పెడితే 2 కిందకి వచ్చింది, వెర్టికల్ వచ్చింది కదా రిప్రజెంటేషన్కి, అప్పుడు డైమెన్షన్ వెర్టికల్ వస్తుంది ఇట్లా. మౌసా నేను అంతే, కర్సర్ ఇలా మూవ్ చేశాను అంతే, పైకి కిందకి మూవ్ చేసేటప్పుడు. మరి అదే కదా కర్సర్ మూవ్ చేశానమ్మా, చూడండి. నేనే సింపుల్గా కర్సర్ చూసా, కర్సర్ ఉందా ఇలా మూవ్ చేస్తాను నేను. ఆయన కర్సర్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అంతే. నేను అసలు మౌస్ని అటు డ్రాగ్ చేశాను అంతే, డ్రాగ్ చేసి కర్సర్ మూవ్ చేయడానికి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇలా వచ్చింది అని చెప్పడానికి. ఓకే, ఏమి
నెక్స్ట్ వన్ ఏంటి? థ్రెడ్ డైమెన్షన్స్. ఇది బాగుంటుంది. థ్రెడ్ డైమెన్షన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. ఆ థ్రెడ్ క్రియేట్ చేద్దామా? లేకపోతే ఇలా ఓల్ వేసుకుంటే థ్రెడ్ వచ్చేస్తుంది కదా. ఇలా ఓల్ సెలెక్ట్ చేసుకొని మన స్కెచ్లోకి వెళ్ళి దాని పొజిషన్ కరెక్ట్గా మనం పెట్టుకుందాం. సరేనా? పాయింట్ కనపడిపోతే ఒక పని చేద్దాం. ఇందులో ఒక ఆప్షన్ ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చిన్న ఆప్షన్ ఉంటుంది. సపోజ్ మీకు ఇటువంటి వచ్చిందండి, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది కొన్నిసార్లు మీరు చేసేటప్పుడు. ఈ హోల్ సెలెక్ట్ అవ్వట్లేదు, చూసారు ఇక్కడ హోల్ సెంటర్ సెలెక్ట్ అవుతుందా? అవ్వట్లేదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇందులో నో 3D బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ విజువలైజేషన్లో నో 3D బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు పాయింట్ సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ బ్యాక్ రావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, యూజువల్ అండి. అదేందా? నేను అప్పుడు రెండు సెలెక్ట్ చేసుకొని దెన్ ఐఎమ్ సెలెక్టింగ్ ది కాన్సెంట్రిసిటీ, ఇలా కాన్స్టెంట్ ఇస్తా. అర్థమైందా? అర్థమైందంటే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నేనేం చేయలేను. వినండి. ఏంది? వీడియో చూడండి తర్వాత. ఓకే, థ్రెడ్లోకి వెళ్ళి థ్రెడ్ ఇచ్చుకొని M10 M12 అని ఇద్దాము. ఒక 12 ఇచ్చాను, ఒక డెప్త్ ఒక 20 ఇచ్చాను. ఓకే, ఇలా నేను థ్రెడ్ ఇచ్చాను. ఇక్కడ థ్రెడ్ కనిపించేది కదా మనకి, మనం చెప్పాను సింబల్ థ్రెడ్స్ కనిపించే కనుక అలా ఉంచేసేయండి. డ్రాయింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి మనం? అప్డేట్ చేయాలి. ఓకే, అప్డేట్ చేస్తే ఒక థ్రెడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏమన్నా లేదు కదా, ఆన్ చేసుకోవాలి. గుడ్. ప్రాపర్టీస్లోకి పోయి థ్రెడ్స్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఆన్ చేస్తాము. చూసారా 3/4 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆన్ చేసుకోండి. సరే, థ్రెడ్ ఉంది, కనిపిస్తుంది థ్రెడ్ ఏమన్నా. సరే, ఇప్పుడు మనం ఏ వీడియో చూపించాలి? సపోజ్ నేను ఈడియన్ లైన్ చూపించాను ప్రస్తుతానికి. ఎక్కడ ఉంది చూస్తాను. అది ఇక్కడ ఉంది. ఇప్పుడు సెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది చిన్న పోర్షన్కి. నేను అప్పుడు ఏవి చేసుకున్నా? బ్రేక్అవుట్. యూ హ్యావ్ టు బెటర్ టు సెలెక్ట్ ది బ్రేక్అవుట్. అది చిన్న పోర్షన్ సెక్షన్ చేయాలంటే బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి ఒకసారి. బ్రేక్అవుట్ ఇది క్లోజ్ చేయగానే 3D వస్తుంది. సరే, సెంటర్ ఉంది, పర్లేదు. సెంటర్ లేకపోతే సైడ్ వ్యూ తీసుకొని రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది. వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు? ఇమీడియట్గా ప్రాపర్టీస్లో పోయి ఎడిలైన్స్ ఆఫ్ చేసుకోండి. సో థ్రెడ్ ఎలా వచ్చిందో రిప్రజెంటేషన్ ఇలా చేసుకోవాలి మీరు. మెటీరియల్ ఎక్కడ ఉంటుందా? హోల్కి లోపల ఉంటుందా? సరే, అర్థమైంది. ఇది ఏమా ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడ సెలెక్ట్ చేయాలంటే థ్రెడ్ ఎక్కడ ఉంది? ఇదే థ్రెడ్ అయినా దీన్ని సెలెక్ట్ చేయగానే మీకు థ్రెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ M12 డెప్త్ 20. అర్థమైందా? 12 20 అని చెప్పి ఇలా వస్తాయి అన్నమాట. నువ్వు చూడలేదు మరి థ్రెడ్ ఇప్పుడు చేయలేదు ఎన్ఎక్స్లో. టైప్ చేసి సరే, ఈ విధంగా మీరు డైమెన్షన్ అని ఇవ్వచ్చు. సరేనా? నేను సరే ఇక వరకు ఆపుతాను, మీరు చెయ్యండి.
మీరు చేసుకుంటుంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా డౌట్లు వస్తాయి. అప్పుడు మనం డిస్కస్